ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు 1K డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి మేము చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. దాన్ని బ్రేక్ఫాస్ట్ గెట్ టుగెదర్ అంటాం. ఆ సందర్భంగా కమ్మ కుటుంబ సభ్యులందరూ ఒకసారి కలుసుకొని మంచి చెడు మాట్లాడుకొని అలాగే వారి పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చాలా విలువైన సూచనలు సలహాలు చెప్పారు. మేము ఈ సందర్భంగా రేపు ఏప్రిల్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఇప్పుడు మాకు 500 మంది 1K డోనర్స్ మెంబర్స్ ఉన్నారు. దాన్ని మేము 1000 మెంబర్స్కి ఏప్రిల్ మేలోనే చేయాలని నిశ్చయించుకున్నాం. ఇంతకుముందు ప్రతి నెల 1000 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రతి నెల అందరినీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాం కూడా ఇబ్బంది అవుతాం వల్ల ఒకేసారి 12,000 కలెక్ట్ చేద్దామని నిశ్చయించుకున్నాం. లేదు ఇంకా ఏమైనా ఇబ్బంది వస్తే 6,000, 12,000గా నిర్ణయించాం. అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక 50 లక్షల దాకా మేము పిల్లల ఫీజులు కడతాం కానీ ఇతర కార్యక్రమాలకి ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం సుమారు 1,20,00,000 మేము టార్గెట్గా పెట్టుకున్నాం. దాని నిమిత్తం CSR ఫండ్స్ కానీ 1K డోనర్స్ క్లబ్ అమౌంట్ కానీ ఇంకా ఇతర ఎవరైనా డోనర్స్ ఉంటే ముందుకు వస్తే వారి దగ్గరని సేకరించి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, అలాగే పర్మనెంట్ ఒక పెద్ద ఎత్తున హైవే మీద ఒక 5 నుంచి 10 ఎకరాలు సేకరించడానికి మేము రెడీగా ఉన్నాం. చాలా పెద్దలు మాకు సంప్రదిస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళ పిల్లల పేరు రూమ్ కానీ లేదా ఇతర డొనేషన్స్ ఇస్తామని చెప్పేసి అందరూ ఒక సాటికి చేర్చి, అలాగే ఇది ఇటు తిరుపతి వెళ్ళే కానీ మా చెన్నై వెళ్ళే విజయవాడ వెళ్ళే రూట్లో ఉంటుంది కాబట్టి అందరికీ సౌకర్యంగా రూమ్స్, క్యాంటీను, వేరే అన్ని ఫెసిలిటీస్ గల ఒక మంచి భవనం, అలాగే చిన్న ఫంక్షన్లు చేసుకుంటానికి కూడా ఉపయోగపడేటట్టు ఏర్పాటు చేద్దామని ఈరోజు ఈ తీర్మానం చేసుకున్నాం. దీనికి మా సోదరుడు పోతినేని శ్రీనివాసరావుని ఆ ల్యాండ్ ఎక్కడైతే బాగుంటుంది, ఎంతైతే మనకి అవైలబిలిటీ దొరుకుతుందో చూడమని ఆ బాధ్యత ఆయనకి ఇచ్చాం. ఒక నెలలోనే నేను ఆ ల్యాండ్ అవైలబిలిటీ గురించి చూసి వచ్చే ఒక 4-5 నెలల్లోనే శంకుస్థాపన మేము నిశ్చయించినాం. ఇది మీ అందరికీ తెలియజేయటకు మీరు కూడా పెద్ద ఎత్తున విలేకరులు కానీ మీడియా మిత్రులు, అలాగే సోషల్ మీడియా, ఇతర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. 1K డోనర్స్ హాజరైన ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ కమ్మ సంఘం గురించి మా మొదలన్న పడే తప్పని చూస్తే ఒక సొంత మన వ్యాపారం ఎక్కడైనా అభివృద్ధి చెందాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత తపన పడి దాన్ని ఎంత స్ట్రైన్ అయిపోతారో అంతకన్నా ఎక్కువగా ఈ కమ్మ సంఘం గురించి అతని వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టుకొని కమ్మ సంఘమే అతని కుటుంబమే కమ్మ సంఘం అనే ఫీల్ తోటి పనిచేస్తూ ఇప్పుడు అర్జెంటుగా ఈ కమ్మ సంఘానికి ఒక భవనం కట్టి ఒక పిల్లలకి ఒక స్కూలు, ఒక గవర్నమెంట్ కమ్మ సంఘం అనేది ఒక తలెత్తి రోడ్డు మీద వెళ్తా ఎవరైనా సరే, ఒక మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఒక పెద్ద ఎవరైనా సరే, ఏ కులంలో సరే ఆ కమ్మ భవనం తలెత్తి చూసి వెళ్ళేటట్టు చేయాలనేది అన్న రేత్రింబాలు అది ఒక ఆలోచన మీద ఉన్నాడు. ఇప్పుడు ఇది మేము ఒక 20 డేస్ నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసాం. త్వరలో దీనికి మళ్ళీ ఆత్మీయ సమావేశం జరిగే టయానికి దానికి ఒక తుది రూపం వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఆ కమ్మ భవన్ అనేది మనము గర్వించేదగ్గ కమ్మ భవన్గా తయారు చేస్తామని దాంట్లో పూర్తి సహకారాలు నాదైతే ఖచ్చితంగా ఉంటుందని ఆ కమ్మ సభ్యులందరూ కూడా అతని కుటుంబం లాగా ఈ కమ్మ సంఘాన్ని నడిపిస్తుంటే చూస్తే మాకే అనిపించింది. మేము వ్యాపారాలు చేసుకుంటా, అన్నీ చేసుకుంటా, రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నాం కానీ అతనికి అన్ని వ్యాపారము, రాజకీయము, కుటుంబం మొత్తం కమ్మ సంఘం ఇది కమ్మ సంఘం కోసమే పనిచేస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి మురళన్నని కమ్మ సంఘం అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రకాశం జిల్లా కమ్మ సంఘం గర్వపడుతుందని, దానికి ఒక కమ్మ సంఘాన్ని చూసి పక్క సంఘాలు కూడా ఏడ్చిపడేంత లెవెల్లో తీసుకెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన
నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ మార్కెట్ సమావేశం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ అందరికీ కూడా